మరి ఒకసారి మనం ఈ విధంగా కలుసుకునే భాగ్యం దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి వేలాది వేల వందనాలు చెల్లించుకుందాం. మనకు ఈరోజు బైబిల్ పఠనం చదివేటువంటి వాళ్ళు, వాక్యాన్ని అందించేటటువంటి వాళ్ళు, తర్వాత ప్రార్థన చేసేటువంటి వాళ్ళని దేవుడు ఆశీర్వదించాలని, వాళ్ళ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి వాళ్ళని సంరక్షించి ఆశీర్వదించి కాపాడాలని చెప్పేసి నేను దేవుని కోరుకుంటున్నాను. మన కార్యక్రమంలో పాల్గొనేటువంటి భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించినందుకు ప్రతి ఒక్కరిని కూడా మనము దేవుణ్ణి మనం వేడుకుందాము, మనందరినీ కూడా కాపాడుతున్నందుకు. మరియు ఈ కరోనా వైరస్ అనేటువంటి వ్యాధి ఇప్పుడు మనం 14 రోజుల కరోనా వైరస్ గురించి మనం తెలుసుకున్నాము. వారికి రాగానే 14 రోజులలో ఆ వైరస్ని మనం తగ్గించుకోవచ్చు, రకరకాల మందులు వాడుకొని తర్వాత మనం తీసుకునేటువంటి జాగ్రత్తలు. కానీ ఇప్పుడు మరి కొత్త రకమైనటువంటి అదే వైరస్ విజృంభించి 3 రోజుల్లోనే వస్తుందనేటువంటి విషయాన్ని మనము మీరందరూ కూడా చదివే ఉంటారు. నేను గ్రూప్లో కూడా పెట్టాను. ఇప్పుడు అది మనకు వచ్చింది అని తెలిసే లోపలనే మనం చనిపోయేటువంటి భయంకరమైన వ్యాధి ఇప్పుడు ప్రబలుతుంది. అన్ని దేశాల వారు కూడా దీని విషయంలో అప్రమత్తమవుతున్నారు. కాబట్టి ఇంకోటి దీనికి మనం చేయాల్సింది మనల్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవడమే. దీనికి మనం ఏం చేయాల్సింది లేదు. మనకు తెలిసినంత మటుకు కూడా వ్యాక్సిన్ రాలేదు. మనల్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనము భయంకరమైన వ్యాధి బారిన పడకుండా మనం ఉండడానికి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు, కాపాడుతున్నాడు, సంరక్షిస్తున్నాడు. తన చల్లని రెక్కల కింద మనల్ని కాచి కాపాడుతున్నాడు. కానీ మనము మన యొక్క ప్రయత్నం కూడా మనం చేయాల్సినటువంటిది ఎంతైనా ఉంది. కాబట్టి మనం అందరం కూడా కంపల్సరీ సోషల్ డిస్టెన్స్ పాటించాలి. తర్వాత మాస్కులు తప్పకుండా ధరించాలి, శానిటైజ్ చేసుకోవాలి, హాట్ వాటర్ తాగాలి, ముఖ్యంగా హాట్గా మనకు ఇన్హేల్ చేయాలి, ఆవిరి పట్టడం అనేటి ఈ కార్యక్రమాలు చేసి మనల్ని మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. తర్వాత ఈరోజు జరిగేటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ అందరినీ అభినందిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా దీన్ని వీక్షించినటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పేసి నేను దేవునికి వేడుకుంటున్నాను, ఆశీర్వదించాలని. తర్వాత కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ, వాళ్ళ బంధువులని, మిత్రులని, స్నేహితులని అందరినీ కూడా దేవుడు కాపాడాలని చెప్పేసి నేను దేవుని ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమం ప్రారంభించుకునే ముందుగా చిన్న ప్రార్థనతోటి మన ఈ కార్యక్రమం ప్రారంభించుకుందాం. పరిశుద్ధం 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 అని పరమదూతలతో సదాకాలం కొనియాడబడుచున్నటువంటి పరలోకపు రాజా, ఈ బుధవార కార్యక్రమాన్ని మేము ప్రారంభించుకొంచుండగా మీరు మాతో కూడా ఉన్నారని నేను నమ్ముచున్నాను తండ్రి. ఈ కార్యక్రమాన్ని వీక్షించే ప్రతి ఒక్కరిని కూడా మీరు కాచి కాపాడండి తండ్రి, వాళ్ళని సంరక్షించండి తండ్రి, వాళ్ళని పేరున ఆశీర్వదించండి తండ్రి. దేవా, ఎన్నో రకాలుగా సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళ బాధలన్నీ కూడా, వాళ్ళ సమస్యలన్నీ మీరు తీసేయండి తండ్రి. ముఖ్యంగా యవనస్తులు ఉద్యోగాల విషయమే వాళ్ళు గోజాడుతున్నారు తండ్రి. వాళ్ళు దానికోసమే ప్రయత్నాలు చేస్తున్నారు తండ్రి. వాళ్ళ ప్రయత్నాలు ఫలించేటట్టుగా చేయండి తండ్రి. తర్వాత పెళ్ళిళ్ళ విషయమే కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరైతే ఇంకా పెళ్ళిళ్ళకు సమాయత్తమయ్యారో, ఎవరైతే పెళ్ళిళ్ళకు వాళ్ళ వయసు ఉందో వాళ్ళందరికీ కూడా మంచి వాళ్ళ అంశాలని మీరు అనుగ్రహించాలని చెప్పేసి కోరుతున్నాను తండ్రి. ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా మీ యందు భయభక్తులు కలిగి మీ యందు ఆనందిస్తూ ఉండేటువంటి భాగ్యం ప్రతి ఒక్కరికి అనుగ్రహించారు తండ్రి. మీరు మాకు చేసిన మేలన్నిటి కూడా మేము ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి నిమిషం మీరు మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకు మా అందరినీ కూడా, మా చర్చ్ మెంబర్స్ అందరినీ, మా యొక్క కుటుంబాలన్నింటినీ, మా బంధుమిత్రులని, స్నేహితులని అందరినీ కూడా మీరు కాపాడుతున్నందుకు మీకు కోట్లాది వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ కార్యక్రమాన్ని మీరే నడిపించండి తండ్రి. ఇక్కడ ప్రాట్లాడే ప్రతి ఒక్కరిని మీ దృష్టికి అంగీకారంగా ఉంచండి తండ్రి. మా హృదయ ధ్యానాలన్నీ కూడా మీ దృష్టికి అంగీకారంగా ఉండేటట్టుగా చేయమని ప్రభువైన యేసుక్రీస్తు ప్రియ రక్షకుని బంగారు పాదముల మీద పడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. వాక్యాన్ని వినబోయే ముందుగా మనకు దానికి సంబంధించినటువంటి బైబిల్ పాఠం చదివి వినిపించబడుతుంది. బైబిల్ పాఠాన్ని చదివి మనకు వినిపించేటువంటి వారు మన చర్చ్ మెంబరు మరియు మన స్త్రీల మైత్రిలో చాలా మనకి సహాయం చేస్తున్నటువంటి వాళ్ళు, మనకు ఎప్పుడు సపోర్ట్గా ఉండేటువంటి వాళ్ళు, మనకు ఉన్నటువంటి కవిత కమలాకర్ గారు మనకి ఈరోజు బైబిల్ పాఠం చదివి వినిపిస్తారు. ఈరోజు ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠముగా మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచన ప్రారంభము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచన ప్రారంభము. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేశాను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి,
ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనక ఈమెని పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి వద్దకును నేను పంపబడలేదనడు. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగాను. అందుకు ఆయన, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తన యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మ, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. యేసు అక్కడ నుండి వెళ్లి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండెక్కి అక్కడ కూర్చుండగా బహు జన సమూహములు ఆయన యొద్దకు కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరచెను. మూగవారు మాటలాడుటేను, అంగహీనులు బాగుపడుటేను, కుంటివారు నడుచుటేను, గుడ్డివారు చూసుటేను జన సమూహము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవునికి మహిమపరిచిరి. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. వారికి తిననేమియూ లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను. వారు మార్గంలో మూర్ఛపోవుదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనసు లేదని వారితో చెప్పగా, ఆయన శిష్యులు, ఇంత గొప్ప జన సమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకు ఎక్కడి నుండి వచ్చునని ఆయనతో అనిరి. యేసు, మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడుగగా, వారు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలను ఉన్నవని చెప్పిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జన సమూహములకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చెను. శిష్యులు జన సమూహములకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలును పిల్లలను గాక తినిన వారు 4,000 మంది పురుషులు. తరువాత ఆయన జన సమూహములను పంపివేసి దోణ ఎక్కి మగదాను ప్రాంతమునకు వచ్చెను. ఇంతటితో దేవుడి వాక్యము. ఈరోజు మనకు వాక్య సందేశాన్ని అందించేటువంటి వాళ్ళు ఇందాక మీతో పంచుకున్నట్టుగా దమయంతి విలాస్ గారు. వీరు మనకు నూతన నిబంధన పుస్తకాన్ని పూర్తిగా రాసి మనకు సమర్పించి ఉన్నారు. మన చర్చిలో మొట్టమొదటిగా రాసినటువంటి 3 తను కూడా ఒక మెంబరు. దమయంతి గారు తనకు ఆరోగ్యం బాగలేకున్నా, తనకు నడుములో నొప్పి ఉన్నా కానీ ఓపికగా బైబిల్ మొత్తాన్ని కూడా రాసింది. తను నిజంగా దేవుడు తనను ఆశీర్వదించాడు. ఇప్పుడు తను మనకు వాక్య సందేశాన్ని ఇవ్వడానికి నేను అడిగినప్పుడు వెంటనే ఒప్పుకొని నిజంగా దేవుడు తనని ప్రేరేపించిన విధానాన్ని బట్టి తను చెప్తున్నటువంటి వాక్యాన్ని మనం అందరం విని ఆనందించాలని చెప్పేసి దేవుని మనం మహిమపరచాలని కోరుతూ దమయంతి విలాస్ గారిని వాక్య సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినము నేను తీసుకున్న అంశము చదవబడిన వాక్యం ప్రకారంగా సమరయ స్త్రీ యొక్క విశ్వాసాన్ని గురించి నేను మీతో పంచుకోబోతున్నాను వాక్యాన్ని. దీనికంటే ముందుగా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి సంఘ కాపరి గారికి, సంఘ నాయకులకు, సంఘం అంతటికి, మరి ముఖ్యంగా ఉమెన్ ఫెలోషిప్ సెక్రటరీ గారైన ఉషామ్మ అత్త గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అన్నిటికంటే మించి ఎనలేని యోగ్యత లేని నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన భగవంతునికి నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు వాక్యానికి వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థనతో కార్యక్రమాన్ని ముగించుకున్నాం. అత్యంత గల ప్రభువా నాయన యేసయ్య, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలయ్యా. గడిచిన కాలం అంతా మీ యొక్క కృపలో మమ్మల్ని భద్రపరిచి కాపాడినందుకు మీకు వేలాది స్తోత్రాలు నా తండ్రి. ప్రభువా, ఎన్నిక లేని బిడ్డలం నాయన, అయినప్పటికీ నాయన మమ్మల్ని గుర్తెరిగి నాయన కేవలం మీ నామాన్ని ఎరిగినందువల్ల ఈ రీతిగా మమ్మల్ని కాపాడుతున్నందుకు మీకు కోట్లాది స్తోత్రాలు నాయన. ప్రభువా, ఈ యొక్క సమరయ స్త్రీ విశ్వాసాన్ని గురించి మేము వాక్యాన్ని చర్చించబోతుండగా నాయన మీ యొక్క వాక్కును మాలో ఉంచిన ఆయన మీకు మేము
దాన్ని సరిగ్గా రాయబడిన దాన్ని సరిగ్గా మాకు తెలిసినంత వరకు దాన్ని ఎక్కడ తప్పు లేకుండా చక్కగా అందరికీ అర్థమయ్యే రీతిగా దాన్ని తెలియజెప్పేటువంటి కృపను దయచేయండి నాయన. సంఘం అంతటిని కాపాడండి, సంఘ కాపర్ని కాపాడండి. అలాగే సంఘ నాయకులు చేస్తున్న ప్రతి కార్యక్రమంలో మీకు తోడుగా ఉండి వారి కుటుంబాలని ఆశీర్వదించమని బతిమాలుకుంటున్నాము నాయన. జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో మీ తోడ్పాటు మాకు అనుగ్రహించండి నాయన. అలాగే గాయం రేపువారు గాయం మాన్పువారు మీరే నా తండ్రి ప్రభ. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో నాయన గుడికి వెళ్ళలేక ప్రభ పెద్దవారు రావద్దని, పెద్దవారికి వల్ల ఏదైనా ఇబ్బంది అవుతుందని వాళ్ళు భయపడుతూ ఉన్నారు నాయన. ప్రభ మీ యొక్క కోపము క్షణమాత్రమే మీ దయ ఆయుష్ కాలం అంతా నా తండ్రి. మీ కోపాన్ని మీరు మర్చిపోయి నాయన మీరు సృజించిన మీ జనము నశించుకోవటం మీకు ఇష్టం లేదు కాబట్టి నాయన ఆ యొక్క తెగుళ్ళను రూపుమాపి నాయన తిరిగి మేము తంబూరతోనూ నాట్యంతోనూ మీ యొక్క మందిరంలో చేరి కరతాళ ధ్వనులతో మిమ్మల్ని స్తుతించేటువంటి కృపను దయచేయమని ఈ కొద్ది మనములు మా ప్రభు నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు వాక్యంలోకి వెళ్ళినట్టయితే మత్తయి సువార్త 15వ అధ్యాయము 22వ వచనము. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతంలోకి వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కనాన్ స్త్రీ ఒకటి వచ్చి, ప్రభు దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నాకు నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకైన ఆమెతో ఒక్క మాటైనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, యేసు ఆ కనాను స్త్రీ ఆమె ఎవరు ఏంటి అని మనం చూసినట్టయితే ఆమె ఒక అన్యురాలు. ఆమె ఎన్నో తన బిడ్డ విషయంలో ఎంతో పట్టుదలతో ఎంతమందో వైద్యులను సంప్రదించవచ్చు, ఎన్నో ఎవరు చెప్తే అక్కడికి వెళ్ళి తన బిడ్డ స్వస్థత కొరకు పాటుపడి ఉండొచ్చు. తర్వాత ఇప్పుడు మనం నమ్ముకున్న మన దేవుని ఒక అన్యురాలై ఉండి మన దేవుని దగ్గరికి ఆయన ఇట్లా బాగు చేస్తాడని విని రావడానికి ఆమె వాళ్ళ తెగకు చెందిన ఆ యొక్క వాళ్ళు ఎన్ని ఇబ్బందులకు ఆమెను గురి చేశారు, ఎంత హేళన చేశారో, ఎంత ఆమెను అవమానపరిచారో, కానీ అన్నిటికీ తట్టుకొని తన బిడ్డ కొరకు తన బిడ్డ బాగు చేయాలన్న ఒకే ఒక దృక్పథంతో ఆమె ఒక నమ్రతతో ఒక పట్టుదలతో విశ్వాసంతో మన దేవుని దగ్గరికి వచ్చింది. వచ్చి ఆమె ప్రభువా దావీదు కుమారుడా అని చెప్పి ఆయనను బతిమాల్చున్నది. కానీ ఈ యొక్క ఆ కాలంలో ఈ పేతురు వీళ్ళు యూదులు జాతి అహంకారంతో చాలా ఉండేవాళ్ళు. అన్యులను చాలా మట్టుకు వారు వేరుపరిచి వాళ్ళని రానిచ్చేవాళ్ళు కాదు. ఆ టైంలో వాళ్ళు ఆమె కేకలు వేయిస్తున్నది అనవసరంగా, ప్రభు ఆమెను వెళ్ళగొట్టండి, ఆమె బాగా కేకలు వేయిస్తున్నది అని చెప్పి ప్రభుతో అంటూ ఉంటారు. కానీ ఆమె ఎందుకు కేకలు వేయిస్తున్నది, ఎందుకు బాధపడుతున్నది, ఎందుకు ఆమె ఏడుస్తున్నది అంటే తన బిడ్డ యొక్క పరిస్థితి. మనము ఆలోచించినట్టయితే మనము కేకలు అనేటివి మనకి ఎప్పుడొస్తాయి, మనకు ఒక కష్టం కానీ మన కుటుంబంలో మనం తట్టుకోలేని యాతన కానీ మన బిడ్డల విషయంలో మనకు కానీ మనకు తెలిసిన వారికి కానీ ఏదైనా తట్టుకోలేని అటువంటి ఆపద సంభవించినప్పుడు అవి అనుకోకుండా చేయాలని మనం చెయ్యం. కానీ ఆటోమేటిక్గా మనకు ఆ కేకలు ఏడుపులు అనేటివి మనకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆ తల్లి పరిస్థితి అలాగే ఉంది. ఎన్నో చేసింది తన బిడ్డ కొరకు. తన బిడ్డ పరిస్థితి చాలా దిగజారుతుంటే ఆ తల్లి తట్టుకోలేకపోతుంది. ఈ సమయంలో ఆమె ఏ అవమానాన్ని తట్టుకుంటుంది, ఎవరు ఏమన్నా పట్టించుకోవట్లేదు. ఒక దేవుణ్ణి తన రక్షకునిగా ఆయన తప్పకుండా నా బిడ్డకు ఒక మార్గం చూపిస్తాడు, ఆయన సెలవిస్తే చాలు నా బిడ్డ బాగవుతుంది అన్న నమ్మకంతో ఆమె అక్కడికి వచ్చి ఆమె ప్రభు కొరకు వాళ్ళు శిష్యులు ఎంత గేలి చేశారో, ఎంత హేళన చేశారో, ఎందుకు కేకలేస్తున్నావని ఆమెను ఎంత అది చేశారో, అయినా సరే ఆమె అక్కడి నుంచి పోకుండా ప్రభువా నాకు సహాయం చేయండి, నా బిడ్డ ఇట్లా ఉంది అని చెప్పి ప్రభువును వేడుకుంటుంది. నమ్రత, వినయము, విధేయత, ఆమెలో విశ్వాసము
ఆమె ఎంత విరిగి నలిగిన హృదయంతో ఎంతగా ఆయన్ని వేడుకుంటుందో మనం ఇక్కడ గమనిస్తున్నాము. అలాంటి వారికి ఇప్పుడు కింద వాక్యంలో మనం చదివినట్టయితే, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదు. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే నిజంగా ఎంత గొప్ప అద్భుతమో ఆ యొక్క స్త్రీ. మనము ఎక్కడన్నా ప్రార్థన చేసి ఎక్కడికన్నా మనం మీటింగ్కే కానీ ఇంకే కూటానికే కానీ మనం వెళ్ళినప్పుడు మన ఎవరన్నా కుక్కతో పోల్చారనుకో మనం ఒప్పుకుంటామా? ఏంది ఇట్లా మాట్లాడుతుండ్రని చెప్పి అక్కడ ఉండకుండా లేచొస్తాం. కానీ ఆమెను కుక్కతో పోల్చినప్పటికీ ఆమె తట్టుకున్నది. ఆమె విధేయత చూపించింది, దేనికి నొచ్చుకోలేదు. ఆ శిష్యులు ఎంత ఆటంకపరిచినా, ఎవరు ఎన్ని చేసినా, తన జాతి వాళ్ళు తనని ఎంత హింసలు పెట్టినా కూడా దేనికి ఆమె బెదరకుండా ఒక్క ప్రభు మీద నమ్మకం వచ్చి, నాయన నా పిల్లలు తినే రొట్టె ముక్కలు పడితే కుక్క పిల్లలు తింటాయి కదా అని చెప్పి ఆమె చెప్పినప్పుడు ఆమెలో విశ్వాసాన్ని చూసి మన రక్షకుడైన దేవుడు ఆమె విశ్వాసాన్ని చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. ఆమె ఎంత తాను ఎంతో మందికి తన వాక్యాలు చెప్తున్నాడు. ఎంతో మంది గుడ్డి వాళ్ళను, చనిపోయిన వాళ్ళని, ఎంతో మందిని బాగు చేశాడు. కానీ వాళ్ళలో కనపడని విశ్వాసము ఒక అన్యురాలైన స్త్రీలో ఆయనకు కనపడింది. ఆయన ఆశ్చర్యపోయి, అమ్మ, నీ విశ్వాసము నేను బాగు చేస్తాను, నీ కూతురుకు స్వస్థత కలుగుతుందని చెప్పినప్పుడు నిజంగా ఆమె ఎంత ధన్యురాలైంది. మనం ఆలోచించినట్లయితే ఇలాంటి అనుభవము మనకు కలగాలంటే మనం ప్రార్థన చేసేటప్పుడు మన పట్టుదలను మనం వదలొద్దు. పట్టుదలతో ఐక్యంగా ఒకరు ప్రార్థన చేస్తుంటే మిగతా వాళ్ళందరూ సమకూడి ఆ ప్రార్థనకు అనుగుణంగా మనం ఆ ప్రార్థనలో పాల్గొన్నట్టయితే ఎలాంటి దాన్నైనా కూడా మనము దాన్ని సాధించవచ్చు. ఎంత కఠినమైన మన పిల్లల విషయమే కావచ్చు, పిల్లల పెళ్లిళ్ళ విషయమే కావచ్చు, పిల్లల ఉద్యోగాల విషయమే కావచ్చు, కుటుంబంలో విషయమే కావచ్చు, ఇంకా అనారోగ్య విషయమే కావచ్చు, ఏ విషయంలోనైనా కూడా మనం పట్టుదల అనేది ఆ యొక్క కనాను స్త్రీ ఒక అన్యురాలు అయినా తాను ఎన్ని పాటలు పడిందో, ఎంత మంది దగ్గర తిరిగిందో, కానీ ఈయన మంచిగా బాగు చేస్తాడన్న ఆయన మీద విశ్వాసాన్ని ఆమె కనిపెట్టుకొని ఉండి ఆ పట్టుదల, ఆ నమ్రత, ఆ సుబుద్ధి వదిలిపెట్టకుండా ఆయన దగ్గరకు వచ్చి తను ఏదైతే నమ్మిందో దాన్ని పొంది ఆమె ఎంతో ఆనందపడుతూ ఆయన కృతజ్ఞతలు చెల్లించి వెళ్ళవచ్చు. ఇలా మనం ఎందుకు చేయలేకపోతున్నాము? మనకు సమస్యలు వచ్చినప్పుడు మనం అందరం కలిసికట్టుగా ప్రార్థిస్తున్నామా లేదా? ఈ కనానీల గురించి పాత నిబంధనలో మనం చూసినట్టయితే మోషే యెహోషువలు ఇశ్రాయేలును నడిపిస్తున్నప్పుడు పెరిజీలను, కనానీలను వీళ్ళందరినీ యెహోవా దేవుడు చెప్తాడు, వీళ్ళందరినీ నాశనం చేసి హతం చేయమని చెప్తాడు. అలాంటి ఆ కనానీల కుటుంబంలో నుంచి, ఆ కనానీల వంశంలో నుంచి ఈమె వచ్చి ఆమె బిడ్డ స్వస్థత కొరకు పాటుపడిందంటే ఇక్కడ చూడండి. నేను వీళ్ళందరినీ పాడు చేయమని చెప్పాను కదా, ఈమెను ఇక్కడ ఎందుకు వచ్చిందని దేవుడు ఆమెను క్వశ్చన్ చేయలే. శిష్యులు ఆమెను వెళ్ళగొట్టినా కూడా శిష్యులకు తెలియదు ఆమె ఏ నమ్మకంతో వచ్చిందో, ఆమె బిడ్డ ఏ వ్యాధితో ఉన్నదో శిష్యులకు తెలియదు. కానీ ప్రభు ఆమె యొక్క మనసు ఎరిగిండు. ఆమె దేనితోనైతే బాధపడుతున్నదో, ఎందుకోసం ఆమె వచ్చిందో ఆమె ప్రభు ఆమెను గుర్తెరిగి ఆమెను ఒక్క మాట కూడా ఆమెను అనలేదు. లాస్ట్కు ఆమె సమాధానం విని ఆమె విశ్వాసాన్ని చూసి ఆయన ఆశ్చర్యపడి ఆమె బిడ్డకు ప్రాణభిక్ష పెట్టినారు. మనం ఇలాంటి చదువుతూ ఉంటే నిజంగా ఎంత
ఆ స్త్రీ ఎంత ధన్యురాలైంది. మనము అట్లాంటి ధన్యత మనమెందుకు మనం పుంజుకోవద్దు? మనమెందుకు మన పట్టుదలను, మన విశ్వాసాన్ని మనమెందుకు కోల్పోతున్నాము? సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తే మనం చదువుతుంటాం, బైబిల్ ఎన్నోసార్లుగా మనం చదువుతుంటాం. సంఘమంతా కూడి ప్రార్థన చేస్తే చెరసాల తలుపులు తెరవబడి ఆయన బయటకు వచ్చారు. పేతురు బయటకు వచ్చారు. అలాగే ఇంకా ఎంతోమంది ప్రార్థన వల్ల ఎన్నో సాధించారు. మనం చదువుతూ ఉంటాం బైబిల్లో ఎన్నో క్రియలు. ముఖ్యంగా షడ్రక్ మేషకుల విషయానికి వస్తే నాకు ఆ బైబిల్లో ఆ అధ్యాయం చదువుతామంటే నాకు ఎంతో ఒళ్ళు జందరించినట్టుగా చాలా ఇష్టమైన అధ్యాయం. వాళ్ళు ముగ్గురు ఏమంటారు, మా దేవుడు మమ్ము రక్షించడానికి సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా సరే మేము మాత్రం దీనికి మొక్కము. అంత విశ్వాసం మనలో పెట్టుకున్నామా, మనం అలాగున్నామా అని మనలను మనం పరీక్షించుకోవాలి. విశ్వాసంతో మనం సాధించలేనిది పట్టుదల. ఎవరో ఏదో అన్నారని కాదు, మనలో ఉండాల. ఎవరెన్నన్నా సరే ఆయన అందరి విశ్వాసాన్ని మనం వదిలిపెట్టకుండా, ఆయన విశ్వాసంలో, ఆయన కృపలో మనము నిత్యం ఉన్నట్టయితే తప్పనిసరిగా మనకి ఏదైతే బాధ ఉందో, ఏదైతే దిగులు మనకున్నదో దాన్ని తప్పకుండా మనం తొలగించుకుంటాం. ముఖ్యంగా మనమందరం, మన సంఘము మనమందరం కూడి ఐక్యంగా పట్టుదలతో ఈ యొక్క మహమ్మారి కోసం మనం ప్రార్థించినట్టయితే తప్పకుండా ఆయన జన్మదినానికి మనం సంతోష గానాలతో ఆయన జన్మదినం మనం జరుపుకుంటాం. తప్పనిసరి అలాంటి కృప ఏమో అవుతుందో కాదో అన్న డౌట్ అనేది లేకుండా ఆ స్త్రీ ఎలాగైతే అన్యస్త్రీ అయినప్పటికీ విశ్వాసం ఉంచిందో, నమ్మకం ఉంచిందో, పట్టుదల ఉంచిందో, అలాంటి విశ్వాసాన్ని, అలాంటి పట్టుదలని వదలక 1-2 సార్లు కాదు, వదలక మనము ఆ విశ్వాసాన్ని కోల్పోకుండా మనం ప్రార్థించినట్లయితే మన ప్రభు తప్పకుండా కనికరించి మనకు తగిన ఈవులను అనుగ్రహిస్తారు. ఈ సమయంలో ఆయన ఇచ్చిన ఈ యొక్క వాక్యం కొరకు మీకు స్తోత్రాలు. ఈ స్త్రీ ఎంత నమ్రత కలిగి ఉన్నదో అలాగే మనం కూడా అంత నమ్రత కలిగి మనం జీవించినట్టయితే, అంత ఓపికతో, అంత పట్టుదలతో మనం కాపెట్టుకొని ఉన్నట్టయితే మన కొరకు మనం ఏదడిగినా సరే ఆయన ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క వాక్యంలో నేను చెప్పదలిసింది ఒకటే, ఈ యొక్క హనానీలను వీళ్ళని అందరినీ పాడు చేయమని చెప్పిన ఆ దేవుని కుమారుడే ఇప్పుడు వాళ్ళ బిడ్డను ఆ యొక్క దయ్యం పట్టిన దాన్ని బాగు చేసి వారి స్వస్థత కలగజేసినాడు. ఎంత ఘోర పాపినైనా సరే ఆయన కాపాడుతానని సెలవిచ్చినాడు. మనం ఎన్నిసార్లు పాపం చేయి ఎన్నో చేసి ఉండొచ్చు, కానీ ఆయన దగ్గర మనం ఒప్పుకున్నట్టయితే, మనస్ఫూర్తిగా మన మనసు కుమ్మరించుకున్నట్టయితే మనకు స్వస్థత అనేది, మనకు ఆయన యొక్క వరం అనేది, ఆయన యొక్క నెమ్మది అనేది మనకు లభిస్తుంది. అలాంటి కృప, ధన్యత మనకు కలగాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుతూ నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశం కొరకు మీ అందరికీ వందనాలు చెప్తూ, నేనేదైనా పొరపాటుగా చెప్పుకుంటే నన్ను క్షమించమని ఈ యొక్క వాక్యాన్ని ఇచ్చిన వారందరికీ కృతజ్ఞత తెలుపుతూ ముగిస్తున్నాను. ధన్యవాదములు. మీరు వాక్యం విన్నారు. ఇప్పుడు మనకు ఈ కార్యక్రమాన్ని ముగించడానికి మనకు ప్రార్థన మనం ప్రతిసారి చేసుకుంటున్నాము. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటున్నాము. ఈ ప్రార్థన ఇప్పుడు మనని అపరా గీత గారు మనకి ఈ ప్రార్థన మనం చేస్తారు. కాబట్టి మనము ముగింపు ప్రార్థన అపరగీత గారు చేయవలసిందిగా కోరుతున్నాను. స్తోత్రం 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 స్తోత్రం. సర్వశక్తి మిక్కిలి కనికరం గల మా తండ్రి యేసయ్య, నీ యొక్క బంగారు పాదములకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయ తండ్రి. గత వారం అంతే మమ్మల్ని కాచి కాపాడి నాయన యేసయ్య, మరి యొక్క శ్రీలమైత్రి ఆరాధన అంతటి అందు కూడా నాయన మమ్మల్ని నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. యేసయ్య గొప్ప దేవ, నీకు వందనాలు 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 చెల్లించుకుంటున్నాము నా తండ్రి. యేసయ్య, మరి మేమేమై ఉన్నామో నీ దయవలనే నా తండ్రి. గొప్ప దేవా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. సర్వోన్నతుడ, సర్వాధికారి, జీవము గల దేవా, నీకు వందనాలు 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 చెల్లించుకుంటున్నాం నా తండ్రి. యేసయ్య, మరి నీ యొక్క వాక్యం చెప్పినటువంటి నీ యొక్క దాసరాల్ని నీకు సిలువ చాటున మరుగుపరిచినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. యేసయ్య, మరి నా తండ్రి నీ యొక్క దాసరాలు చెప్పిన వాక్యాలన్నింటినీ నా తండ్రి మా యొక్క హృదయాలలో నాటుకొని నా తండ్రి దాన్ని ధ్యానించుటకు నా తండ్రి నీవు మాకు
సహాయం దయచేయమని వేడుకుంటున్నాము నా తండ్రి. గొప్ప దేవుడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము నా తండ్రి. యేసయ్య మా యొక్క ప్రతి ఒక్క శ్రీల మైత్రిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము నా తండ్రి. పేరు పేరు అవసరం దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాము నా తండ్రి. యేసయ్య మరి ఈ యొక్క శ్రీల మైత్రి ఆరాధనలో పాలు పొందుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము నా తండ్రి. గొప్ప దేవుడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నా తండ్రి. యేసయ్య నీకు స్తోత్రం 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 చెల్లించుకుంటున్నాం. నీకు వాక్యం చెప్పినటువంటి దాసరాల కుటుంబాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా యొక్క కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాము నా తండ్రి. గొప్ప దేవుడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము నా తండ్రి. యేసయ్య నా తండ్రి ఇలాంటి తరుణాన్ని మాకు అందరికీ మరి యొక్క తరుణాన్ని దయచేయమని వేడుకుంటున్నాము నా తండ్రి. గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాము నా తండ్రి. దయమేడ కన్నమేడ నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము నా తండ్రి. మా ప్రతి అక్కర్లేదు మీరు ముందుండి మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము నా తండ్రి. ఎవరెవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ స్వస్థపరచమని వేడుకుంటున్నాము నా తండ్రి. స్వస్థపరిచే యెహోవాను నేను సెలవిచ్చినావు నా తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము నా తండ్రి. గొప్ప దేవుడా నీకు స్తోత్రం 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 చెల్లించుకుంటున్నాము నా తండ్రి. నాయన నా తండ్రి నా ప్రభువా నీకు వందనాలు 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 చెల్లించుకుంటున్నాము నా తండ్రి. మరి నా తండ్రి ఈ యొక్క ఆరాధన అంతటి అందు మీరు ముందుండి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ యొక్క చిన్న ప్రార్థన దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కార్యక్రమాన్ని మనము ముగించుకున్నాము. మనకు దేవుడు చివరి మట్టుకు కూడా దేవుడు మనతో ఉన్నందుకు దేవునికి నేను వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను. మనము ఈ కార్యక్రమాన్ని మనకు సజావుగా నడిచింది. ఇప్పుడు మనకు నవంబర్ 7, 8 తేదీలో మనకు కోతకాల పండుగ మనము ఆచరించుకుంటున్నాము. కాబట్టి ఇప్పుడు విన్న ప్రతి వారు కూడా ఈ కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేసి ఎక్కువగా మనము మన యొక్క ధారాళంగా మన యొక్క దేవుడు మనకి ఇచ్చినటువంటి సంపదని దేవునికి సమర్పించుకోవడానికి దేవుడు మనల్ని అడిగారు. దశమ భాగం ఇవ్వమని చెప్పేసి మనము ప్రతి నెల ఇవ్వకున్నా కానీ సంవత్సరం మొత్తంలో మనం సంపాదించినటువంటి దాంట్లో దేవునికి దశమ భాగం ఇద్దాము. దేవుడు ఇంకొకటి ఇదే కాకుండా మనకు ఈ కరోనా వైరస్ నుంచి దేవుడు మనందరినీ కాపాడుతున్నందుకు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ కోతకాల పండుగలో మన దాతృత్వాన్ని చాటుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం మన కోతకాల పండుగని జయప్రదం చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. కాబట్టి ఇంతటితో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం.